నాకు నేర్పించింది ఏంటంటే, మా అమ్మ నాన్న ఎక్కువ చదువుకోలే. మా నాన్న 10th క్లాస్తో ఆపేసినట్టున్నాడు మెట్రిక్ తోటి. తర్వాత ఆయన కానిస్టేబుల్ నుంచి ఉద్యోగంలో ప్రమోషన్స్ మీద వచ్చినాయి. మా అమ్మ 5వ క్లాస్తో ఆపేసింది. కానీ వాళ్ళిద్దరి విలువలు ఎంత మంచి విలువలు అంటే, రోజు మా అమ్మ సాయంత్రం సంధ్యా సమయం అవ్వగానే దీపం ఇంట్లో లైట్ వేసి దండం పెట్టుకునేది. నేను 2-3 సార్లు చూశాను, ఎవరికమ్మా దండం పెడుతున్నావు అన్న. ఏ దేవుడికి దండం పెడుతున్నాను అడిగితే మా అమ్మ అంది, నేను థామస్ ఆల్వా ఎడిసన్కి దండం పెడుతున్నాను అన్న, మనకి లైట్ ఇచ్చినందుకు, మన బల్బ్ ఇచ్చినందుకు, ఎలక్ట్రిక్ బల్బ్. ఆ విలువ చదువు వల్ల రాదు. నా పాయింట్ ఏంటంటే, మీరు పిహెచ్డీలు చదవండి, ఇంకోటి చదవండి, కానీ విలువతో కూడిన విద్య చాలా అవసరం. సో మీ తల్లిదండ్రులు అలా అంటాడు. నా తల్లి హీరో, నా తండ్రి నాకు హీరో. ఎందుకంటే కష్టపడ్డాడు మా నాన్న. అలా మీ తల్లిదండ్రులు కూడా మీకోసం కష్టపడుతూ ఉన్నారు. అన్నిటికంటే కూడా ఇందాక దారిలో వస్తూ ఉంటే మనకి చాలామంది మీకు శానిటేషన్ కోసం పనిచేస్తూ ఉన్నారు. మనకి వీధుల్ని శుభ్రంగా తుడిచే మన కుటుంబం అది. మన శానిటేషన్ వర్కర్స్కి మీరు గౌరవం ఇవ్వండి. అలాగే జపాన్ లాగా, నేను చిన్నప్పుడు మా ఇంట్లో బాత్రూమ్ నేనే కడిగేవాడిని. మా నాన్న మా అమ్మ మా చేత కడిగిచ్చేవాడిని. అలాగే మన స్కూల్ బాత్రూమ్స్ కూడా జపాన్లో స్టూడెంట్స్ బాత్రూమ్స్ వాళ్ళే కడుగుతారు. ఇక్కడ మనం వేరే వాళ్ళ చేత చేయిస్తాం. సో విద్యార్థులకి ఎప్పుడైతే మనం అలాంటి పనులు చేస్తామో, అంటే మనం వాడిన బాత్రూమ్స్ మళ్ళీ మనం కడగం, ఇంకెవరో కడగాలి, అలా కుదరదు. ఆ కల్చర్ అలవాటు చేసుకుంటే మీరు భవిష్యత్తు మీకు చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీకు అలవాటు అవ్వాలి.